क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంటే సింపుల్ దానికి రాన అగ్రగొండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు. జబ్బా? ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలాకుతలం జబ్బా? అదెన్నా वो क्या है? వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు. రాజమండ్రి కోటకొమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరళ. సుభద్ర. పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రాలేటి? గోదావరి గారి వరకు వెళ్ళొచ్చాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకొండ, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు. ప్రెజెంట్ మేడం. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో పాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అయ్యి అమ్మాయి గారు వచ్చేస్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసే అదే ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగా, జాను నడు, ఊరిన రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మా. ఏటిక్కడ నీకోసం సుత్తటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చేస్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పులో నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగదీసేస్తా. దెబ్బరొట్టిలేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. ఏంటి విశేషం? బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తుంది, మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, ఇప్పుడు ఇది గుర్తు చేసిందండి. కుంకుమ అంత గొప్పదా?
ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడ మీరు రండి మీరు ఆ బస్ ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటారు సార్. మీరు ఊరికి ఎరవకండి. ఆ బస్ ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నారు. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సుకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తారు. ఒరే సత్కుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా. సప్తగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిలే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనున్నాగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஊழத்தில் పెట్టలో నోట్లు తిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు ఎన్న శబ్దం? ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో എന്നോട് ചിനികിയോ. എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చింపామనుకోరు, నీ చీరే చింపామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. అవిడ బొండ వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు स्वप्न में आया. क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా బ్లాకే కానీ డాక్ లేదు. ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. తిప్పు, నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి
మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క ఏంటే? పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చా అని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్ చేయాలని చెప్తున్నా అండి. ఊరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 మీకు సార్ మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతుంది, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. చూసుకుంటానులే. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసింగ్ కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? ఇగో సందేమా నా టవల్ చూసారంటే ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఇది మన పాటే. అయ్య బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యు డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి ఇఫ్ యు డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డౌన్ 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 డౌన్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఓ 6లోంచి 3 తెస్తాం, 3 మనకేంటి మనకేంటి 2 వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గడికి ఇచ్చాను 2000 మర్చిపోయి మరిపోయిపోయింది. అగుజాటు పింది జడిసే ఏట ఏటే రంగి రంగి ఏట పచ్చ రంగి మన కింద పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? బుజ్జుమండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? తప్పైపోయింది, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది.
తప్పు అయిపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, ఏమైంది? టిప్పు చెప్పు తీసి కొట్టు. నువ్వు కొట్టు. తప్పు అయిపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకొని క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. అరే ఎందుకు నాకు వదులు అనుకుంటున్నావు? ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? తప్పు. ఎంత తప్పు? చిచి అసలు కల బాగలా పిశాచి పట్టుకుందా? ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలొత్తే కరేటివేనా? అరే ఆ చెప్పులు చెప్పులేముందా? జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అట్టెందుకు చేశాను? ఏంటి అసలు అట్టెందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను? ఏటి నీ ఊహించుకున్నావు? చెప్పలేస్తావు సరే? అమ్మ ఇదే నాకు చెప్పున్నావు. నిద్రపోను నిద్రపోను టిప్పు, నిద్రపోను. ఆడికి ఏటైంది? ముझको मालूम नहीं, दिल तो पागल है. నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతే బయటి. ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి బోల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? ఆ తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశ.